వెల్కమ్ టు ధరణి టాకీస్. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ, నన్ను మీ వ్యూస్ ద్వారా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎలా చూడబట్టే నాకు విషయాలు చెప్పాలన్న ఆసక్తి పెరుగుతోంది. మనందరం ఎప్పటి నుంచో వింటూ ఉన్న ప్రొవర్బ్, అంటే సహజంగా మాటల్లో మనం అంటూ ఉంటాం, పెద్దలు అంటే వింటూ ఉంటాం. ఏంటంటే, అవర్ మైండ్ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్. Our mind is a good servant and it is a bad boss. మన మైండ్ ఒక మంచి సేవకుడు, కానీ మంచి యజమాని కాదు అని కదా. అంటే అది ఏమి చెప్తే అది, ఏం జరిగితే అది, దాని చేతిలోకి మనం వెళ్ళిపోతే ఎటు వెళ్తున్నామో తెలియదండి. మరి మన మైండ్ని మనం ఎలాగా ట్రైన్ చేయాలి, ఏమి నేర్పాలి అన్న దాని మీదే మన జీవిత ప్రయాణం ఆధారపడి ఉంటుంది. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, బెంగలు వస్తాయి, బాధలు వస్తాయి. ఇవేమీ లేకుండా జీవితం ఉండదు. వీటి గురించి అందరం నిజమని నమ్ముతాం, అది కరెక్టే అంటాం, అవునండి అవునండి అంటాం. కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు కళ్ళు తుడుచుకోకపోతే, కన్నీటి పొర అడ్డం పడితే తర్వాతి అడుగు వేయలేము అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అది కూడా మనం వింటూ ఉంటాం, అవునండి అంటూ ఉంటాం. కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ మాయలోంచి లేదా ఆ బాధలోంచి బయటపడడానికి మనం ప్రయత్నించేటప్పుడు ఓపిక లేనట్టు అయిపోతూ ఉంటాం. నాకే వస్తున్నాయి, నేనే ఇది ఎందుకు, నాకే ఇది ఎందుకు, అబ్బా నేను ఇంకేమీ చేయలేను. ఇవన్నీ కూడానండి మన మైండ్ మనతోటి అలా ఆడిస్తుంది, చెప్పిస్తుంది. మన మనస్సు ఎంత మాయ అంటే అది మనల్ని ఇంకొంచెం పడేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే మనం ఏం గుర్తు చేసుకోవాలంటే, మన పెద్దలు చెప్పిన యద్భావం తద్భవతి, నా భావనలకు అనుగుణంగానే జరుగుతూ ఉంటుంది. నేను ఎంత గట్టిగా అనుకుంటూ ఉంటానో అంత అలా జరిగే అవకాశం ఉంది అని మీరు కూడా దాన్ని బలంగా నమ్మి అడుగులు వేయాలండి. పిల్లల విషయం కావచ్చు, పెద్దల విషయం కావచ్చు, ఏ విషయమైనా కూడా ఒక చిన్న ప్రయాణానికే మనం ఒక 10-15 గంటల ప్రయాణం వెళ్ళాలి అంటేనే గబుక్కున అక్కడ ఏమి దొరకవేమో అని పిల్లలు ఉంటే విక్స్ డబ్బా పెట్టుకుంటాం, పెద్దవాళ్ళు ఉంటే మందులు పెట్టుకుంటాం, అండ్ బయట దొరికే పదార్థాలు మనకు పడవేమో అని మనం తినే ఆహార పదార్థాలని దాన్ని ప్యాక్ చేసుకుంటాం. అంటే ఒక 10-15 గంటల ప్రయాణానికే ఒక మంచినీళ్ళ బాటిల్, ఇవన్నీ కూడా మనం క్షేమంగా ప్రయాణం చేయడానికి కావాల్సినవి అనుకున్నవన్నీ మనం జాగ్రత్త పెట్టుకుంటాం కదా. అంటే మీరు ఒకటి ఊహిస్తారు, ఈ ప్రయాణం ఇలా ఉండబోతోంది, అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని. అంతే తప్ప ప్రయాణాన్ని మానుకోం కదా మనం, కదా, ప్రయాణాన్ని మానుకోం. అలాగే జీవితం ప్రయాణాన్ని కూడా మనం మానుకోకూడదండి. ఇది ఇంకింత అందంగా, ఇంకంత సంతృప్తికరంగా జీవించడానికి ఏం చేయాలి అన్నది ఆలోచించాలి. వెళ్ళేటప్పుడు కూడా టిఫిన్ పట్టుకెళ్ళినట్టు, వెళ్ళేటప్పుడు కూడా విక్స్ పట్టుకెళ్ళినట్టు మనతో పాటు ధైర్యాన్ని ఉంచుకోవాలి. మీ భావనలు ఎప్పుడు అతి ఉన్నతంగా ఉండాలి. మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడమే మన కుటుంబంలో మిగిలిన వారికి, మనకి మనం ఇచ్చుకునే పెద్ద బహుమతి. ఇది కూడా పెద్దవాళ్ళు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అదే. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, నేనేం చేద్దాం అనుకుంటున్నాను, 14 గంటల ప్రయాణం ఎందుకండి, రేపు పిల్లలకి ఏం క్యారేజీలో ఏం పెట్టాలో అన్నది రాత్రి ఆలోచించి పడుకుంటారు. అలాంటి మీరు జీవితాన్ని గురించి ఆలోచించకుండా ఎలా ఉంటారు? ఎందుకంత భయపడిపోయి బెంగపడిపోయి మిమ్మల్ని ఎవరో పైకి లేపాలని? మీరు ఏది కావాలనుకుంటే అది పొందుతారండి. మీరు ఏది కావాలనుకుంటున్నారన్న దాని మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. ధైర్యంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడం మీ లక్ష్యమైతే దాని గురించి ఆలోచించండి. అతి ఉత్తమమైన వాటి గురించి ఆలోచించండి. పిల్లలకు మేము చెప్తూ ఉంటాం, 100కి 100 మార్కుల కోసం ప్రయత్నించిన మీ యొక్క సాధన ఎలా ఉండాలంటే 100కి 100 తేవడం కోసం సాధన ఉండాలి. అక్కడికి వెళ్ళాక 80 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, తర్వాత విషయం. మీ ప్రయత్నంలో 100కి 100 మార్కుల ప్రయాణం అది ఖచ్చితమని మీ బుర్రకు నేర్చుకోవాలని నేర్పుతూ ఉంటాం. మనం కూడా అంతేనండి. అందంగా అంటే కష్టాలు లేకుండా ఉంటే ఆనందం ఉంటుంది అనుకోవడం చాలా అది వింత అండి. కుక్కకి పిల్లికి జ్ఞానం లేని, ఏ బుర్రా బుద్ధి లేని జంతువుకే బోళ్ళు ఇబ్బందులు.
మరి మనం సొసైటీలో నలుగురు మధ్యలో పెరుగుతున్నప్పుడు వారికి అనుగుణంగా మనం ఉండాలి కదా. ఇబ్బంది లేకుండా ఎలా ఉంటాం, మనం ఒక్కళ్ళమే ఉండలేం కదా. మన చుట్టూ 10 మంది మనుషులు ఇబ్బంది లేకుండా ఉండదు. కానీ మీ భావన ఎంత ఉన్నతమైనదైతే, శివాజీ మహారాజ్ గారిని వారి అమ్మగారు అలాగే పెంచారు, ఉన్నతంగా పెంచాలనుకున్నారు, కఠినమైన శిక్షణ ఇచ్చారు. ప్రపంచం అంతా గుర్తు చేసే ఒక నాయకుడిని, పక్క వాళ్ళు ఇబ్బంది పడితే చూడలేని మృదువైన మనస్తత్వం గల ఉత్తమ వ్యక్తిత్వాన్ని మనకు అందించారు. మనం అనుకోవడంలోనే ఉంటుంది. మీరు ఏం అనుకుందాం అనుకుంటున్నారు అన్న దాని మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాస్త మీరు మీ మనసు మాయలో పడకుండా దానిని మీ యొక్క బానిసలాగే చూడండి. మీరు చెప్తే అది చేయాలి, అది మన కంట్రోల్లోకి, దాని కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతే ఎలా? చిన్నపిల్లలు వెళ్ళారంటే అనుకోవచ్చు, మనం అది కాదు కదా. మన మనసు చేసే మాయ, మనసు చేసే ఆటలో మీరు పడకండి. మీరు మీ యొక్క లక్ష్యాలన్నీ నిర్దేశించుకోండి. మీరు అంటే ఇందులో పిల్లలు పెంపకంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఏమన్నా ఉద్యోగస్తులు కావచ్చు, లేదా అనారోగ్యంతో ఉండే ఆరోగ్యం ఎలా బాగుపడుతుందో అన్న వాళ్ళు కావచ్చు, ఏ రకమైన వ్యక్తులైనా, క్యాన్సర్తో పోరాడి జయించిన వాళ్ళ కథలు వింటూ ఉన్నాం. అలాగే ఒంటిగాలతో పోరాడి గెలిచిన వాళ్ళని వింటూ ఉన్నాం. చాలా కథలు ఈ మధ్య బోలెడని ఉత్తమమైన వ్యక్తుల గురించి మన ముందుకు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు అలాంటి వాటి గురించి, అలాంటి వారి గురించి ఎక్కువగా ఆలోచించండి. మీకు ధైర్యాన్ని నింపే, శక్తిని తెచ్చే, పర్వాలేదు ఆశ కలిగించే విషయాల గురించి వినండి. జీవితం మరింత ఆనందకరంగా, సంతోషకరంగా ప్రయాణం సాగించాలనుకునే వాళ్ళందరూ ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ.